సంక్షిప్త నవల మునగ చెట్టు, వీరాజీ గారి రచన, పార్ట్ 2. ఆ ఇంటికి ఆ ముదనష్టపు మునగ చెట్టు ఈ తిండిపోతు దండగ పోరడు, పోతే గాని శని వదలదు. పార్వతి భర్తకు కంచం పెడుతూ చెప్పింది. ఏమొచ్చిందే మళ్ళా? మంచి ఆకలి మీద ఉన్నాడు రాజయ్య. యదవ పోనిద్దు, సంధ్యవేళ అబ్బాయి ఎవరో సైకిల్ మీద వెళుతుంటే సైకిల్ అట్టుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. పార్వతి భర్తకి ఆ సాయంత్రం జరిగిన ఉదంతం పూసకొచ్చినట్టు చెప్పింది. ఇంతలో మునగ చెట్టు ఇంట్లోంచి కేకలు వినిపించాయి. ఛీ, అడ్డగాడిలా తిని పెరగడమే కాకుండా యథ ఊళ్ళో తగువులు కూడా తెస్తున్నాడు. ఉగ్రుడై చిందులు తొక్కాడు పెద్ద కొడుకు. ఆ యదవగాడిదని మక్కేలిర్చి చావ చంపితే గాని ఓనాడు నేను ఊరుకోను. అన్నకు సాయంగా మూడోవాడు వచ్చాడు. అనడమే గాని ఆయన గారికి చీమైనా కుట్టదు. దొరగారల్లే ఉంటాడు. నోటి తీపులే మిగులు. మూతి తిప్పింది అతని భార్య రంగమ్మ. తిండి వేళకు తిండి, పడక వేళకు పడక అమర్తా ఉంటే నెత్తినికి తాండం వాడు మా పోలి మా మంచిదంటే గుడిసెక్కిందంట అంటూ వచ్చింది నాగరత్నం. వచ్చి భర్తను ఒక మంచం పట్న నేలన పడేసి, అయినా మనగోలెవరికిలే, ఐకమత్యాలంటూ వాళ్ళు పడిచేస్తుండగా అంది. ఎదవెక్కడ సచ్చాడు? ఆ సైకిల్ని వాడిని కూడా మెడబెట్టి గెంటేస్తే పోతుంది పేడ. చుట్ట కొరికి తుపుక్కున ఊసి నోట పెట్టుకున్నాడు నారాయణ. ఎందుకు వచ్చింది? మన దారిన మనం పోదాం రమ్మంటే సణిగింది సావిత్రి. కనకమ్మ కోడళ్ళు కొడుకులు కలిసి శ్రీహరిని తిడుతున్నంతసేపు మధ్యలో కల్పించుకుని వారించబోయింది. కానీ ఆమెకు నోరు పెగలలేదు. ఎన్నో పర్యాయాలు ఇదివరకు ఏదో పిల్లతనం, 4 రోజులు పోయినాక వాడు మీలాగే అవుతాళ్లే అంటూ శ్రీహరిని వెనకేసుకొచ్చి తతిమ వాళ్ళని కోకలేసే కనకమ్మకు ఆవేళ నోరు పడిపోయినట్లయింది. తాను ఎంత వారించినా మొదటి వెధవ ఇన్నాడు కాడే అని పదే పదే గోనుక్కుంది. శ్రీరామచంద్ర, వీడిలా బాగుపడతాడురా అని భగవంతుడిని తలపోసింది. మీ మొహాలు కబుర్ర సొరవే గాని పనికాడికి వచ్చేసరికి ఎలి మొహాలే. అతగాడు ఇంట పడేసరికి ఆ ఎమ్మ కొడుకు లేకమైపోతే ఛీ అని తన భర్త చేతకాని ధనాన్ని, మరుదుల పిరికితనాన్ని కలిపి దిప్పి పొడిచింది నాగరత్నం. దాంతో నారాయణ అందుకొని, అదే వదిన చూస్తావుగా, ఎదవగాడిదని ఇయ్యాల మక్కిలిరగబొడుస్తా అంటూ లేచాడు. అసలు ఇంతకీ ఎక్కడ మట్టిలో కలిశాడే దున్నపోతు గాడిద అంటూ సోములు లేచి, ఒరే శ్రీహరి అని కేకేశాడు పక్క గదిలోకి చూస్తూ. కనకమ్మను ఉద్దేశించి, ఏడీ నీ ముద్దుల కొడుకు, మక్కిలిరగబొడు చేయాలి ఇవాళ అంటూ 3 కొడుకులు కసురుకున్నారు. కోడళ్ళు కూడా రంగం మీద ఆయా జాగాల్లో కత్తిగట్టి ఈ పనికి పూనుకున్నారు ఎడవెడంగా. ఏమోరా, ఎదవ సచ్చినాడు, కూడు కూడా తినలేదు, అట్లా బయటికి గాని పోయాడేమో అంది లేచి వీధి గుమ్మంలోకి వెళుతూ. అయినా వాడే చేసిన దానికి సగం పేనాలతో కుములుతున్నాడు అంది కనకమ్మ. ఆమె ఉద్దేశం తతిమా కుటుంబానికి ఆమె అన్న చివరి మాటలు శ్రీహరి మీద సానుభూతి కలిగిస్తాయని. గుమ్మంలో చతికిలబడి, అన్నలొస్తే చెప్పకే అని ఎంత బాధపడ్డాడో తెలుసా అంది. సినిమాలున్నాయిగా పోకిరాయాలకి, దర్జాగా వెళ్ళుంటాడు, మరి ఈ గుమ్మం తొక్కొద్దని చెప్పే అడికి అన్నాడు. నారాయణ సావిత్రికేసి తిరిగి హుకుం జారీ చేశాడు. మరే మీరు ఆనక ఒకటే, పాములు కరిస్తే విశాల అని మధ్యలో మా ఆడాడు సచ్చినోళ్లేగా సచ్చేది అన్నది సావిత్రి. మొత్తం మీద మరి 2 గంటల దాకా కొడుకుల కోపము, కోడళ్ళ వ్యాఖ్యానాలు రెండూ చల్లారలేదు. ఆరుబయట మంచం వేసుకుని చుట్టలు కాల్చుకుంటూ మెల్లిమెల్లిగా అన్నదమ్ములు అందరూ నిద్రలో పడ్డారు. కనకమ్మకి కునుకు రాలేదు. బయటనున్న సైకిలు ఆ అదును చూసుకుని ఏ దొంగవాడనే తీసుకుపోతే పొద్దున శ్రీహరి గతేమిటి? శ్రీహరి గురించి ఆమెకు బెంగ, భయము ఎక్కువైనాయి. ఈ కొంపని ఇంకా ఎన్నాళ్ళో సర్దుకు రాలేను అనుకుంది. ఇంతకీ దేవుడిదయ ఎలాగుందో అని నిట్టూర్చింది. ఆ ఒక రాత్రి వేళ శ్రీహరి వచ్చి ఇంట్లోకి పిల్లిలా జ్వరపడుతున్నప్పుడు కమలమ్మకి తెలిసే ఉంది. ఎవరు శ్రీహరి అన్న మాటలు బలవంతంగా ఆపుకుంది. ఉదయం మాత్రం ఈ రగడ జరగదా? అయితే మాతృవాత్సల్యం అటువంటిది, అప్పుడు దైవమే కాపాడుతాడు. కనకమ్మకి సైకిల్ ఏం చేయాలి అన్న ప్రశ్న తట్టినప్పుడు గుండెల్లో వణుకొచ్చింది. కన్ను మూత పడేసరికి పోలీసులు ప్రత్యక్షమయ్యారు. ఆమె కట్టేదుట. ఆమె నిద్రపోవడానికే భయపడ్డది. కనకమ్మ భయం నిజమైంది. తెల్లవారిన తర్వాత ఇంకా 1-2 సైరన్లు కూశాయి. రోడ్డు మీద మంచాలని ఇంకా కనకమ్మ కుటుంబం ఇంట్లోకి చేర్చనే లేదు. 2 పోలీసులు, ఒక యువకుడు కనకమ్మ ఇంటి ముందుకు వచ్చి ఆగారు. ఇదే ఈ మునగ చెట్టు ఇల్లే అన్నాడు యువకుడు. సైకిల్ దొంగతనం చేసిన నేరం కింద శ్రీహరిని దొంగశాల్తీతో సహా పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. కనకమ్మ కుటుంబం ఒకటే కాదు, ఆ వీధిలో జనమంతా పోగయ్యారు అక్కడికి. పోలీసులు రావడం అంటే మాటలా? కనకమ్మ పోలీసుల కాళ్ల మీద పడ్డంత పని చేసింది.
ఆ యువకుడిని పట్టుకుని ఏడుస్తూ ఈ తప్పు క్షమించమని బ్రతిమలాడింది. అది పోలీస్ చేతులకు వచ్చింది, ఆయన కూడా చేసేది ఏమీ లేదు అని పోలీసులు కనకమ్మని గదమాయించారు. అందరిలో ఒక్కడైనా కిక్కురుమనలేదు. ఏమంటే ఏం పీకకు చుట్టుకుంటుందో అని బిక్కుబిక్కుమంటూ ఊరుకున్నారు. జనం రకరకాలుగా గుసగుసలు వ్యాఖ్యానాలు సాగించారు. ఒక్కసారైనా ఆఖరికి నిన్న సాయంకాలం ఏ చిన్నదాని కోసమైతే శ్రీహరి ఈ సాహసం చేశాడో దాని అన్నయ్య కూడా సానుభూతి చూపలేదు. ఆ యువకుడు మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వలేదు. అతగాడికి ఒక వేలు విడిచిన మేనమామ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు. శ్రీహరి బయటపడాలంటే వచ్చిన 2 పోలీసుల చేతులు పనికిరావు. ఆ సర్కిల్ గారి అనుగ్రహమే తప్ప సాక్షాత్తు దైవం కూడా అతన్ని రక్షించలేడు. శ్రీహరిని తీసుకుపోతుంటే కనకమ్మ గుండె బాదుకుంటూ విలపించింది. ఓకి ఎన్ని వంకర్లో తెలియని సూరయ్య, కనీసం మెట్ట పొలమైన అరెకరం కూడా లేని సూరయ్య ఇల్లు నిలబెట్టుకుని కొడుకుల్ని ఇంత లేసి చేసి కూతుర్ని అత్తింటికి పంపి గద్దించాడంటే అతని సమర్థత తెలుస్తుంది. ఇల్లు కట్టడం, దాని ముంగిలి వాకిట మునగ చెట్టు నాటడం కూడా సూరయ్య జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాలే. ఇల్లు కట్టి చూడమన్నారు, పెళ్లి చేసి చూడమన్నారు. ఆ 2 సూరయ్య చేశాడు. అంతేకాదు, కళ్ళారా ఆ మహోత్సవాలను అతగాడు 4 పర్యాయాలు జరిపించాడు. సోములు పుట్టినాటికి సూరయ్య బండి తోడుతూ ఉండేవాడు. బండి తోలడంలోనే కాదు, దాని మీద బ్రహ్మరుద్రాదులకు తెలియకుండా వస్తువులను చేరవేయడంలో కూడా అతగాడు అతి సమర్థుడు. బండి తోలుతున్న రోజుల్లో అతగాడికి బడ్డీ దుకాణం మీదకి మనస్సు పోయింది. బండి పూర్తిగా వదిలి బడ్డీ దుకాణంతో మిఠాయి దుకాణం, ఎలక్ట్రిక్ దీపాలతో తయారయ్యేసరికి 3 పిల్లల తండ్రి అయ్యాడు సూరయ్య. కనకమ్మ పిడకలు పెట్టి అమ్మడం మానేసింది. 100 అర్ధ రూపాయి దగ్గర నుంచి 30 దాకా రేటు ఉన్న రోజుల్లో కనకమ్మ తన వ్యాపారం విరమించుకుంది అంటే సూరయ్య గౌరవ ప్రతిపత్తులు ఎంత పెరిగాయో గ్రహించవచ్చు. సూరయ్య మిఠాయి దుకాణంలో కూర్చున్నా ప్రపంచం పోకడ ఏమీ తెలియనివాడు కాదు. అందులోనూ అతను ఉంటున్నది మహాపట్నంలో. తన పిల్లల గురించి, వాళ్ల బాగోగుల గురించి మొట్టమొదటిసారిగా బెంగ పెట్టుకున్నాడు సూరయ్య ఒక ఉదయం పూట. అదే రోజున పెద్దాన్ని బళ్ళో పెట్టించాడు. 4 ముక్కలు సతికితే కానీ ముందొచ్చేది ఉండాకాలం బతకనేరు అని భార్యకు చెప్పాడు. అసలు సూరయ్యకి పాపభీతి ఉంది. ఆ వేళ అతగాడు ఒక దొంగనగ కొన్నాడు. మొదట కొనకూడదు అనుకున్నాడు, కానీ తులం 100 బంగారం 25 రూపాయలకు వస్తుంటే నోరు, దాంతోపాటు మనస్సు కూడా ఊరిపోయాయి. సూరయ్యకి పైసా కూడా తీసి రూపాయి చేయడం అంటే గొప్ప కష్టం అనిపించింది. కనకమ్మతో రోజుకి ఏదో ఒకటి అని ఏదో ఒక మాట అనిపించుకుంటుండేవాడు. ఎప్పుడూ దీర్ఘాలోచనలో మునిగిపోయేవాడు. రాను రాను దొంగ నగలు దొరనగలని ఉంటాయా, బంగారం మహాలక్ష్మి, దీనికి మంచి చెడ్డలను అంటగట్టడం బుద్ధి తక్కువ అని తన బుద్ధి చెప్పుకున్నాడు సూరయ్య. మిఠాయి కొట్టు మీద అతగాడి మోజు తగ్గింది. కనకం 3వ నెల గర్భవతి. అతని పిల్లల మీద మాత్రం సదా ఒక కన్ను వేసి ఉంచేవాడు. సూరయ్య ఒకనాడు ఉదయమే లేచి బొడ్లో ఏదో దొప్పుకుని బయటకు వెళుతూ ఉండగా 3వ క్లాస్ చదువుతున్న సోములు, 1వ క్లాస్కి వెళుతున్న రాములు ఇద్దరూ గోళికాయల ఆటలో పరవశంగా ఉన్నారు. సూరయ్య ఉగ్రుడైపోయాడు. చదువు సంధి లేకుండా ఎదవలు పళ్ళు పటపటలాడించాడు. 8 ఏళ్ల తర్వాత తను పూర్వం వాడుకునే కొరడాం తీశాడు. ఆ వేళ కనకమ్మ గనక అడ్డుపడి దెబ్బలు సగం భరించకపోతే కుర్రవెధవ ప్రాణాలు ఎగిరిపోయేవే. సూరయ్య ఎన్నడూ చదువుకోలేదు. ఇటీవల అతనికి చదువు అవసరం తెలిసి దాని మీద మోజు కలిగింది. తన కొడుకులు పెద్ద చదువులు చదవాలన్న కోరిక, అతనికి లక్షాధికారి అవుతామన్న కాంక్ష అంత ప్రబలంగానూ పాతుకుపోయింది. కనకమ్మ అది వరకు భర్త చేత దెబ్బలు తినకపోలేదు. కానీ ఆ వేళ తన పిల్లల్ని అంత ఒళ్ళుపై తెలియకుండా బాదుతుంటే రోదిస్తూ ఉన్నదల్లా ఉగ్రురాలై నిలువెత్తునా లేచింది. మనిషివా గొడ్డువా, నీ చేతులు పడా అని సూరయ్య గుండెల మీద 2 చేతుల మొత్తింది. సూరయ్య భార్య తిరుగుబాటుకి క్షణం దిమ్మబారి తెలివి తెచ్చుకుని నా కొడుకులు నాలాగంటి దొంగతొత్తు కొడుకులు కారాదు అని అవతలకు పోయాడు. అయితే సూరయ్య పట్టుదల ఏ ఒక్క కొడుకుని 8వ తరగతి దాటించలేకపోయింది. ఆ పేటలోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో మరి చదువు లేదనిపించి సోములు, రాములు, నారాయణ 3 తమ జీవిత పందాలను స్థిరపరచుకున్నారు. ఈలోగా శ్రీహరి కన్నా పెద్దది, నారాయణ తర్వాతది కొండలు పెళ్లిడికి ఎదిగింది. శ్రీహరి 5వ క్లాసు ముమ్మారు చదివి విసిగెత్తిపోయాడు. సూరయ్య కూడా ప్రొహిబిషన్ రావడంతో తనకు ముఖ్య వ్యాపారాంగమైన సారా దుకాణం మూసేయాల్సి వచ్చింది. అయితే అతగాడు ఇప్పుడున్న మునగ చెట్టు ఇల్లు కడుతున్నాడు. అప్పటికి అంచేత రహస్యంగా సారాయి వ్యాపారం చేయాల్సి వచ్చింది. అంతేకాదు, కొడుకులు 3కి 3 నెలల వ్యవధిలో పెళ్లిళ్ళు చేసేశాడు. మగపిల్లల తండ్రి అవ్వడం సూరయ్య అదృష్టమే, కానీ అవకాశాన్ని అవసరానికి వాడి ఇల్లు పూర్తి చేయగలగడం అతగాడి ప్రయోజకత్వమే.
అన్ని విధాల సమర్థుడైన భర్త బండెడు సంసారం తన నెత్తిన పెట్టిపోయాడే అని గతాన్ని తలపోస్తూ కూర్చున్న కనకమ్మకు మాతృహృదయంలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. పిల్లలు ఎవరికి వాళ్ళైనారు అని గొణుక్కుంటూ లేచింది. నిజమే, ఆ వేళ మామూలు అలజడి కేకలు లేవు. కొడుకులు ముగ్గురు మూతులు కుట్టేసినట్టు మౌనంగా పనుల మీరికిపోయారు. కోడళ్ళు చెరుపు చేసినట్లు మసలుతున్నారు తప్ప కనకమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు ఒక్కళ్ళైనా. కనకమ్మ ఇంటికి ఉన్నవి 4 గదులు. అవి గదుల పెట్టెలో అరల్లాంటివి తప్ప ఏర్పాటుగా లేవు. ముందు వరండా, దానికోసని వంట కొట్టు, ముంగిలి వాకిలే పెద్దది. అదిగాక అది ఒకవైపు వెడల్పుగా ఉంది. సాధారణంగా కనకమ్మ కోడళ్ల సాయంతో ఆరు బయట మునగ చెట్టు సమీపాన వంట సాగిస్తుంది. రెండవ దిక్కున రాజయ్య ఇంటిన అనుకునే గోడ ఉంది. ఆ ఇంటి మనుషులు ఈ ఇంటి వాళ్ళకి అగుపించరన్న మాటే కానీ ఒండరుల మాటలు స్పష్టంగా ఆలకించవచ్చు. రాజయ్య పనిలోకి పోయాడే కానీ పార్వతికి వెంటనే పని తెమలలేదు. ఆమె మినపప్పు రుబ్బి ఒడియాలు పెట్టడంలో నిమగ్నమైంది. పప్పు రుబ్బి గిన్నెలోకి తోడుతూ ఉంది. ఆమె చెవులు మాత్రం పురుగువాటా మీదనే ఉన్నాయి. కనకమ్మ దేవుడి కొట్టులోకి వెళ్ళింది. పాతదైన కావిడి పెట్టిన ఒక దాన్ని తెరిచింది. అందులో బట్టల అడుగున అటు ఇటు వెతికి బంగారు కంటెని తీసింది. దాని కొంగున కట్టి ముందుకు తిప్పి బొడ్లో దొప్పుకుంది. కొంచెంసేపు తటపటాయించింది కానీ, బాబు, శ్రీహరి, మీ అమ్మ ఇంకా ఉందిరా భూమి మీద అనుకుని నిర్ధారణగా బయటకు వెళ్ళిపోయింది. తల్లి ప్రాణం అలాంటిది. అత్తగారు వెళుతున్నప్పుడు కూడా కోడళ్ళు కిక్కురుమనలేదు. ఆమె అటు వెళ్ళగానే వ్యాఖ్యానాలు అందుకున్నారు. అవతల ఇంట పార్వతి కూడా ఎంతటి మాటలు యువతల వైపు నుంచి వస్తాయా అన్నట్టు ఉందేమో రుబ్బుతున్న పొత్రాన్ని అట్టే ఉంచి వినసాగింది. ముసల్ది ఆఖరి కొడుకంటే పడి చస్తుంది అంది సావిత్రి. కొంపంతా గుల్ల చేసి ఆడికెట్టందే ఈవిడ నిద్రపోదు. అసలు ఇంతకీ ఎవరిని అనాల్సిందేముందిలే, మన రాత మన మగవాళ్ళనాలి అంది. వేరింటి కాపురం పెట్టలేని మొగుడి మీద కసిని వెలిబుచ్చింది నాగరత్నం. అయినా ఆ పిల్లాడికి మరీ పొగరు. సైకిల్ తెచ్చి మొనగాడలే ఇంట్లో పడేశాడు. దవడలు నొక్కుంది రంగమ్మ. అందుకేగా అయ్య వెళ్ళాడు కటకటాల వెనక్కి. ముగ్గురు శ్రీహరికి తగిన శిక్ష పడింది అని తీర్పు సూచించారు. పార్వతి వీళ్ల మాటలు ఆలకిస్తున్న వేళ గాలి కాస్త సాగింది. మునగ చెట్టు ఒక్కసారిగా ఒళ్ళు దులుపుకుంది. మునగాకు తెల్లని మినపప్పు మీద పచ్చగా ముచ్చటగా పడ్డది. సావిత్రికి ఉక్రోషం వచ్చింది. ఒళ్ళు మండిపోయింది. పాడుముండా సంత అని అనవసరంగా కోడళ్ళని తిట్టుకుంది. అది గట్టిగా. ముదనష్టపు చెట్టు పీకి పారేయించరు ఛీ అన్నది. మొదట ఆ మాటలు సావిత్రి చెవికెక్కాయి. అప్పా విన్నావటే పార్వతమ్మ మాట, ఎవరినే ముండలంటోంది. నాగరత్నం రెండో మాట మీద కోపం చూపించింది. పచ్చని మహాలక్ష్మి చెట్టు అంటే దాని ముదనష్టపుది అంటోంది నోర్పడా. పార్వతి కళ్ళ వెంట నిప్పులు కురిశాయి. రోటి దగ్గర నుంచి అమాంతం లేచి, ఓయబ్బో, అత్తకు అంగి మొగుడికి మొద్దులు పెడతారు. వీళ్ళకి చెట్టునంటే వచ్చిందిరా ఇంత అంది. ఇహ ఇరుపక్షాలు గోడకు అటు ఇటు ఉండడాన్ని సహించలేకపోయాయి. పార్వతి తన గుమ్మంలో నుంచుంది. ముగ్గురు తోడికోడళ్ళు వాళ్ళ గుమ్మాల్లో నుంచున్నారు. అమ్మోయ్, కావాలంటే నీ కొంప ఖాళీ చేసిపో, మా చెట్టుని ముదనష్టపది అన్నావంటే ఊరుకునేది లేదు. చూపుడు వేలు చూపించి మరీ చెప్పింది నాగరత్నం. సేరునర పప్పు మంట కలిసిందే నీ పాడు చెట్టు. పార్వతి వెక్కిరించింది. మూతలెట్టుకోపోయావా మరి, లేదా మీ ఆయనకు చెప్పి పందిరేయించుకో. సావిత్రి అందుకుంది. చేతికి మినపపిండి ఉండటంతో ముంగురులు మీదికి నెట్టుకుని, ఏయ్ జాగ్రత్త, మగవాళ్ళ మాట రా నీకు అంది పార్వతి. అబ్బో అని చేతులు తిప్పింది సావిత్రి. ఒక్కగానొక్క మరిదిని రాచి రంపాన పెడుతున్నారు అంది పార్వతి. దాంతో తగు తమాషాగా మారిపోయింది. పూనకం ఎత్తిపోయింది కోడళ్ళ ముగ్గురికి. ముగ్గురు పార్వతిని చాలా తిట్టారు. పార్వతి తక్కువ తినలేదు. మెడికెళ్ళి విరిచి మరీ తిట్లు లంకించుకుంది. నలుగురు మూగారు. మునగ చెట్టు కూడా ఏ పక్షం వహించిందో తెలియదు కానీ కాయ రాలి పడ్డది. ఇరుగు పొరుగుల ఆడవాళ్లు కూడా మధ్య మధ్య రంగం మీదికి దిగడంతో అది రణరంగం అయిపోయింది. భాష సృష్టించిన వాడికి కూడా భేదించ శక్యం కాని పదజాలం పుంఖాలుగా వాడారు ఇరుపక్షాలు. చివరికి నోళ్లు తీపులు ఒళ్ళు పులుపులు మిగిలిపోయాయి. కనకమ్మ కంటే పోతే పోయింది. కొడుకు దక్కాడన్న సంతోషం వ్యక్తపరిచింది. ఇక మీదటైనా బుద్ధిగా మసలుకోరా బాబు, ఎక్కడైనా కాయ కష్టపడి 4 రాళ్ళుతే మీ అన్నలు చూడు మహారాజుల్లా మాట్లాడతారు. అంతేరా బాబు, మగాడి కనుక ఉద్యోగం పెళ్ళి ఈ 2 దర్జాగా చేసుకోవాలి హితబోధ చేసింది. ఎహె, నా భాగం నాకు పారేమను, నువ్వు నాకు వండెట్టు, ఈలోగా మనం చూడు కొన్ని వందలు, వందలేంటి 1000 సంపాదిస్తా. శ్రీహరి బీరాలు తగ్గలేదు. కనకమ్మ శ్రీహరితో ఇంటికి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ఎండ నిప్పులు చెరుగుతోంది. శ్రీహరి, అమ్మ, వాళ్లతో మనకు పేచీలు వస్తాయి, ఈ పూటకి హోటల్లో తిని వస్తా కానీ రూపాయింటే పడే అన్నాడు. ఎతవలు కలియబడి కొట్టుకుంటారు, ఎందుకు వచ్చింది పీడ,
అనకు రూపాయి శ్రీహరి చేత పెట్టి మాపటికి ఇంటకు తగలడు, అన్నలకు క్షమాపణ చెప్పుకో అని మందలించింది. వాడు రూపాయి చూడగానే తురుమని పారిపోయాడు. మునగ చెట్టు కింద పొయ్యి మీద పెద్ద కుండతో ఇంకా అన్నం తెరులుతోంది. అది ఉడికి వార్చేందుకు మరి 10 నిమిషాలైనా పడుతుంది. కనకమ్మకి ఇంట్లోని పరిస్థితులు అవగతమైనాయి. కోడళ్ళు ముగ్గురు కొడుకులను తన మీదికి ఉసిగొల్పి కూర్చున్నారన్నమాట. యువతల మాకు బ్రతుకులున్నాయి అని ఎరగదా ఆవిడ? కొంపలో ఎక్కడేమున్నాయో చెప్పి ఇంత ఉడకబెట్టి పారేయమని చెప్పిపోరాదా? సోములు చిందులు తొక్కుతున్నాడు. చాచా, దానికి కొడుకుల మీద మమకారం అది పోయిందే. పోనీ నువ్వైనా నీ మొగుడికి ఒక్క ముద్ద ఉడకబెట్టలేకపోయావా అని నారాయణ పెళ్ళం కుప్పు పట్టుకున్నాడు. రంగమ్మ విజృంభించింది. ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. వాళ్ళంతా ఉండగా నా మీద సామంతల్చ అత్తగారుండగా, పెద్ద కోడలుండగా, చిన్న కోడలుండగా ఈ ఇంటి దాసిదాన్ని నేనేంటి చేసేది నా మొహం అంది. అవునులే, వాళ్ళకేంటి మహారాజులు మారాణలు. నారాయణ వదిన గారిని ఉరిమి చూశాడు. ఏం లేదు నాయన, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు అన్నట్టు రంగ కంటే నాకు పెత్తనం ఇక్కడ పొంగి పొర్లిపోవడలేదులే అంది నాగరత్నం. ఏంటి ఎదవగోల, అవతల డ్యూటీలకు వేళే చేస్తూ ఉంటే పాడుసంతా. రాముడు మండిపడ్డాడు. అదేనోయి మా ఏడుపోను, నీకొక్కడికైనా ఉద్యోగం? సోములు కోపంతో అనవసరంగా తమ్ముళ్ళతో తగు కొనుక్కున్నాడు. రాములు ఇంకొక మాటను నీ పీక కొరికేస్తా అన్నట్టుగా కూశాడు అన్నయ్య కేసి. కనకమ్మ పల్లెత్తు మాటం లేదు. వీళ్ళంతా ఇలా క్రింద మీద అవుతుంటే అన్నం వార్చింది. అలా మగాళ్ళతో తలపడి వాదం చేయకపోతే 4 పనులు అందుకోరాదుటే అని గొణుక్కుంది కోడళ్ల మీద. ఈ మాట మొదట సావిత్రి చెవిన పడ్డది. ఆమె నేచి గదిలోకి పోయింది. తాత్కాలికంగా కలతలు సమసినప్పటికీ తప్పించుకుపోయిన శ్రీహరి మీద ఇంటిల్లిపాది కసిగానే ఉన్నారు. ఉత్త బండనయం నీకంటే అంది బియ్యం ఏరుతూ పార్వతి. ఎందుకని అన్నాడు చుట్ట కాలుస్తూ రాజయ్య. నా పిండం అన్నది. అసలు సంగతి ఏంటే? రాజయ్య గట్టిగా అరిచాడు. ఎదవ మునగ చెట్టు ఇవాళ నా మినపప్పు ఒడియాలు పాడు చేసింది. ముమ్మారు ఊడ్చేసరికి నా నడుం పడిపోతా ఉంది. పైగా మునగ చెట్టు మహాలక్ష్మిట, దాన్ని తిడితే కళ్ళు పోతాయట వీళ్ళ జిమ్మడ. గాజులు గలేల్మనేటట్టుగా చేతులు విరిచి తిట్టి చెప్పింది పార్వతి. పొద్దున వాటి పోంగానే ఈ సంత అంతా నా మీద గయ్యమని విరుచుకుపడ్డారు అన్నది. రాజయ్య మాట్లాడదామని అనుకుని మళ్ళీ నాలుక చప్పరించి ఊరుకున్నాడు. పొరుగున ఉన్న 4 బకాసుడు లాంటి వాళ్ళు. వాళ్లతో ఒంటరిగాడు తాను పోట్లాటకు దిగి సాధించగలిగేది ఏమీ లేదని రాజయ్యకు తెలుసు. పోనిద్దు, వాళ్ళని రెచ్చగొట్టమని ఎవరు చెప్పారే అన్నాడు. మరే, అవి కుక్కలు మురుగుతున్నా విని ఊరుకోమంటావు అని దులిపేసింది పార్వతి. కుక్క కాటుకు చెప్పదెబ్బన్నారు అని భర్తని ఉసిగొల్పింది. రాజయ్య కూడా ఒళ్ళు మండింది. ఎదవ మునగ చెట్టు, ఓ రాత్రిపూట నరికేస్తా అన్నాడు కసిగా. పార్వతికి భర్త నిస్సహాయత అర్థమైపోయింది. అంతేకాదు, ఇదివరకటి సంఘటన ఒకటి దాని వెనకనే జ్ఞాపకానికి వచ్చింది. ఒక రోజున జోరున గాలి వీచి అటు తర్వాత హోరున వాన కురియక 4 చినుకులు రాలి ఊరుకుంది. మునగాకు మోటెడు రాలి చినుకులకు తడిసి మోపిడైంది. నాగరత్నం దాన్ని తిట్టుకుంటూ ఊడ్చి పక్కింటి గుమ్మంలోకి నెట్టింది. రాజయ్య ఊరుకోలేకపోయాడు. తమ ఇంట రాలిన చెత్తను ఊడ్చేసరికే పార్వతికి నడుము విరిగిపోతుంది మరి. కానీ అక్కడ అన్నదమ్ములు 4 ఏకమైపోయారు. అసలు నాగరత్నం చెత్తనంతా రాజయ్య గుమ్మంలోకి నెట్టింది అన్న మాట పక్కకు పడిపోయింది. మాటల మీద మాటలు పెరిగాయి. చేతులు కలవడమే తర్వాయి. పూనకం ఎత్తినట్లు మొదట శ్రీహరి ఒడిశెకరను అందుకున్నాడు. రాజయ్య రోకలి బండను ఎత్తుకున్నాడు. పార్వతి చాటా చీపురు పుచ్చుకుంది. కానీ 4 కండలు తిరిగిన దుక్కల్లాంటి మనుషుల ముందు ఎంత బలిష్ఠుడైతే మాత్రం రాజయ్య ఆగగలడా? ఆవేళ కనకమ్మ వచ్చి అమాంతం 4 కొడుకుల్ని వారించింది. మీ మొహాలు తగలయ్యా, మొదట నన్ను చంపండిరా అని రాజయ్యకి కొడుకులకి మధ్య పడ్డది. పేగులు చీలుస్తా అని ఒకడు, డొక్కలు బద్దలు కొడతా అని ఒకడు. ఎళ్ళబోయి గాజులు తొడిగించుకున్న రకాలని ఇన్ని చూసాం అని. ఈ విధంగా పోట్లాటలు విజృంభిస్తున్నాయి. కనకమ్మని సరిహద్దు గోడగా వీధి కుక్కల్లాగా గంటల తరబడి అరిచి అరిచి అలసిపోయాయి ఇరుపక్షాలు. ఆవేళ అదంతా జ్ఞాపకం వచ్చి, సరిలే, శాస్త్రం చెప్పినట్టుంది, మునగ చెట్టు మీద ఈగ వాలితే గయ్యమంటారు కదా ఆడవాళ్ళు, దాన్ని నరుకుతానంటావు నువ్వు. సన్నని చిరునవ్వు కూడా వచ్చింది పార్వతికి. చూడు, నేను నాడు అనంత పని చేస్తా అని మీసం దువ్వాడు రాజయ్య. పోన్లే కానీ ఎదవసంత, కొత్త సినిమా వచ్చిందటగా, పోవాలి అంది పార్వతి బియ్యం ఎరడం ముగించి. ఏం బాగోలే, జనం పీకలు నరుక్కుంటున్నారట. రాజయ్య స్థూలకాయుడేమో ప్రయాసపడి పైకి లేచాడు. అయితే 2వ ఆట కొద్దంటావా? పార్వతి నిలదీసింది. రేపు పోదాం లేదు. ఈ విధంగా మునగ చెట్టు పక్కింట్లో ఆ రోజు చెలరేగాల్సిన తుఫాను చెలరేగలేదు. పాపం శ్రీహరి ఎట్టున్నాడో ఏమో. మధ్యాహ్నం పోయి కనుక్కు రావాల్సింది.
భర్త ఇంట అడుగు పెడుతుండగానే సావిత్రి అన్నది, అవునే, అన్నయ్యకు చెప్పాలి, ఆడు పోతాడు. నాకే వేళ సమయం చిక్కితేనా రాములు తల్లి వింటుందన్న భయంతో మెల్లగా అన్నాడు. కనకమ్మ అక్కడికి వచ్చింది. తల్లికేసి చూడలేకపోయాడు. దిమ్మ పారినట్లు నించున్న భర్త చేతిలో నుంచి కంచి మువ్వల పట్ట అందుకుంది రంగమ్మ. ఉడుకు నీళ్ళెట్టనా అని అడిగి, అత్తయ్య పొయ్యి ఖాళీయేనా అంది కనకమ్మతో. సోంబాబు కనిపించాడ్రా? కనకమ్మ కోడలి ప్రశ్నకు బదులుగా కొడుకుని ప్రశ్న వేసింది. స్టేషన్కి వెళ్ళాడు కావాలు. నారాయణ తల్లికేసి చూడకుండానే సమాధానం చెప్పాడు. ఎందుకెళ్తారా మీరు? అయినా మీరెందుకు వెళ్ళాలి? ఇంకా తల్లిని బతికే ఉన్నానుగా. కనకమ్మ నొచ్చుకుంది. నేను చచ్చాక ఈ కొంప కుక్క చింపిన విస్తరాకవుతుంది. నారాయణ తల్లి మాటలు వినపడకుండా దాక్కున్నట్టు పెరట్లోకి వెళ్ళిపోయాడు. నాగరత్నం, సావిత్రి ఇద్దరు, ఒక ఆమె వెల్లుల్లిపాయలు ఒలుస్తుంది, ఇంకొక ఆమె నూరుడు బండ మీద పచ్చడి నూరుతూ గుసగుసలు పోతున్నారు. ఏం బాబు, శ్రీహరి వివరం ఏమైనా తెలిసిందా అన్నది నాగరత్నం. నారాయణ ఒళ్ళు మండిపోయింది. పై మీద తుండు పట్టణ కొట్టుకుని వెళ్ళిపోయాడు. నేనొక్కడే ఏంటి మనిషిని? ఆడి బాధ్యత నాదా? అన్నయ్యనో రామిగాడినో పొమ్మని చెప్పరాదు, అంత ప్రేమగా ఉంటే అని విసుక్కున్నాడు. నాగరత్నం, సావిత్రి ఇద్దరూ ఎరుగుదురు. వాళ్ళు ఉదయం కనకమ్మ వెళుతున్నప్పుడే గ్రహించారు. అదిగాక కనకమ్మ నిబ్బరంగా తిరిగి వచ్చింది. మామూలుగా ఇంటి పనులు చక్కపెడుతుంది అంటే శ్రీహరి ఏ జూదం ఆడడానికో పోయి ఉండాలి తప్ప జైల్లో లేడు. ఆ ఇద్దరి గుసగుసలు పోతున్న సంగతి ఇంటి విషయం కాదు, ఊళ్ళో కొత్తగా విడుదలైన సినిమా గురించి. నాగరత్నం పెళ్లి కాక మునుపు సినిమాకి బాగా అలవాటు పడిపోయింది. మొదటి రోజు మొదటి ఆట చూసి వచ్చి మళ్ళీ మరో సినిమా చూసే వరకు దాని కబుర్లే చెప్పుకునేది. సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటే ఆకలి దప్పులు కూడా మర్చిపోతుంది నాగరత్నం. నాగరత్నం ఉద్దేశంలో సినిమాలకు వెళ్ళడం నాగరికత. సావిత్రి సినిమాల మొహం ఎరగనిది కాకపోయినా పల్లెటూరిది. పెళ్ళై పట్నం వచ్చాక అడపాదడపా చూస్తుందే కానీ అది వరకు నెలకి ఒకటో ఆరో చూసేది. ఈ తోడికోళ్ళకి ఆ రోజు బయోస్కోప్కి ఎలా వెళ్ళడమో తెలీదు. శ్రీహరిని కనకమ్మ విడుదల చేయించి ఉంటుంది అని వాళ్ళ నమ్మకం. కానీ ఆ సంగతి భర్తలకు తెలియదు. ఎంతైనా అన్నదమ్ములు. ఉదయం ఆ కుర్రాడిని పోలీసులు పట్టుకుపోతే చీమ కుట్టినట్లయినా లేదే వీళ్ళకి అని ఇరుగు పొరుగు అనుకుంటారని భయం. ఆ రోజు సినిమాకి వెళ్ళాలి అంటే మొదట ఇరుగు పొరుగుల్ని సుముఖం చేసుకోవాలి. అందుకు పునాదులు మధ్యాహ్నం వేసుకున్నారు. రంగమ్మని కూడా తమ పార్టీలో వేసుకున్నారు. కానీ భర్త రావడంతో రంగమ్మ అతనికి వేణీళ్లు కాచడానికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ తిరిగి గుసగుసలు పోయే వేళ వెంకటరమణ వచ్చింది. వెంకటరమణకి ఇంకా పెళ్ళవలేదు. తండ్రిది పాల వ్యాపారం. అన్నదమ్ములు కూడా తండ్రికి సాయపడతారు. వెంకటరమణకి శ్రీహరి ఒట్టి జులాయి పోకిరి అని సావిత్రి, రంగమ్మ బెదరగొట్టారు. ఆ పిల్లకు అది వరకు శ్రీహరి మీద గల సదభిప్రాయం కాస్త ఎగిరిపోయింది. ఇంతలో నాగరత్నం అట్నుంచి దానికి పుటం వేసింది. ఎంతైనా మా బంగారం మేము మంచిది కాదంటామే రమణ, ఏదో కాలం కర్మం అట్లా ఉన్నాయి, అతగాడికి ఏం తక్కువ అన్నది మూతి తిప్పి. అయితే నాగరత్నమ్మ, మీ వాడిని జైల్లో పెట్టారా అడిగింది వెంకటరమణ. పెట్టకేం చేస్తారు అన్నది రంగమ్మ. అని మరి కొంచెం ఇటు జరిగి, అయినా అతగాడికి జైలు సొంతిల్లేనే అంది. ఎట్లా అని నోరు ఆశ్చర్యంతో వెళ్ళబెట్టింది వెంకటరమణ. అయితే రమణ, ఇవాళ ఆటకి టికెట్లు అందుతాయంటావా నాగరత్నం ప్రశ్న వేసింది. కాస్త తొందరగా వెళ్తే ఎందుకు దొరకవేంటి రమణ వ్యాఖ్యానించింది. రాజయ్య ముష్కరులు లాంటి ముగ్గురు అన్నలదమ్ములతో తలపడడం కంటే భార్యను అనునయించడం మేలనుకున్నాడు. రెండో ఆట సినిమాకి బయలుదేరదీశాడు. పార్వతికి పరమానందమైంది. వేధించగా వేధించగా తిడుతూ ఒంటరిగా పో అనే మొగుడు కూడా సినిమాకి తీసుకువెళ్ళడం కూడా పెట్టుకుని అదృష్టంగా తోచింది. ఇరుగు పొరుగులు చూడాలి అన్నట్టుగా 2-3 సార్లు గట్టిగా భర్తని టికెట్లు అందుతాయంటావా అని ఆనక, వీళ్ళంతా ఈ ఆడసంత నడవలేదు అని తిట్టవాకు, కాస్త తొందరగా గుమ్మం దిగు అని హెచ్చరించింది. ఏమండి, ఈ నల్ల చీర తొడుక్కోనా? నాగరికత ప్రదర్శించినప్పుడు భర్తని బహువచనం ఉపయోగిస్తుంది పార్వతి. పార్వతీ రాజయ్యలతో వెంకటరమణ కూడా సిద్ధమైంది. మీ అయ్య ఏమంటాడో అంది పార్వతమ్మ. ఏమంటాడు? కనకమ్మ కోడళ్ళు ముగ్గురు వెళ్తా ఉంటే వెళ్తున్నానని చెప్పాను అంది వెంకటరమణ. మరి వాళ్ళేరి? వాళ్ళతోటి వెళ్ళు అంది అక్కసుగా పార్వతి. మగవాళ్ళు రానిలేదట. అయినా పిన్ని, నీతోటి చిన్నాయనతోటి వెళితే ఉన్న హాయి ఆ పేచీకూర మనుషులతో వెళితే లేదు అంది వెంకటరమణ. సరిగ్గా పార్వతికి కావాల్సిన మాటలు అవే కాబట్టి. కనకమ్మ ఇల్లు చక్కబాటు చేసుకుని కుండలో అన్నం ఉన్నది లేనిది 2-3 సార్లు చూసింది. ఊరగాయ, మిగిలిన పప్పుచారు కుక్కో పిల్లో తోసేయకుండా జాగ్రత్త పెట్టింది. ఏదో రాత్రి వేళ శ్రీహరి వస్తాడు అని ఆవిడ ఉద్దేశం. నారాయణ పక్క మీద అటు ఇటు దొర్లి, ఏందో ఇవాళ నీరసంగా ఉందే అన్నాడు భార్యతో. వెంటనే కాడు రుద్దుతున్న రంగి, వెంటనే ఈ పాడుకొంపలో కూడు సరిగ్గా కుదరడం లేదు.
అందులోకి మెత్తనాళ్ళని చూస్తే మొత్తబుద్ధని నీ కాడికి వచ్చేసరికి పచ్చడి మెతుకులే అవుతున్నాయి మరి అని బాధపడింది. కూడు మాటకేం కానీ ఈ మధ్య మాంసం బొత్తిగా తక్కువ తెస్తుందా ఏంటి అమ్మ అని అడిగాడు నారాయణ. అమ్మ అమ్మ అమ్మ, ఆమె నీకోసం కూరెట్ట ఉంచుతుంది? శ్రీహరి ఉన్నాడుగా, అతగాడికి తిన్నంత తినమని పారేసినంత పారేయమని పెడుతూ ఉంటుంది. నారాయణ జవాబు ఇవ్వకపోవడంతో రంగమ్మ ఆవేశం మరింత ఎక్కువైంది. మన రెక్కల కష్టం మనం తింటూ కూడా ఎందుకు వచ్చింది బానిస ఉద్యోగం? వేరే ఉడకపెడతానంటే వినవు. రంగి భర్త కాళ్ళ మీద విస్ఫోటనం ప్రదర్శించి జరిగి వెళ్ళిపోయింది. అదే విషయమైన సంభాషణ తతిమ 2 జంటల మధ్య జరిగింది. సోములు భార్య నాగరత్నం కంటతడి కూడా పెట్టుకుంది. వేరే పోకపోతే నా కాన్పు వచ్చే వేళకి ఎండిపోయి చస్తాను అని వాపోయింది. నాతో ఈసు కడతారు తోడికోడళ్ళు. అది సరే సరే, అత్తయ్య శ్రీహరో అంటుంది, ఎంతసేపు మరో ధ్యాస లేదు అని తమ తమ మొగుళ్లతో ఇలాంటి పేచీలే పెడుతున్న తోడికోళ్ల మీద అత్తగారి మీద మెటుకలు విరిచింది నాగరత్నం. సోములకు కష్టం అనిపించింది. నిజమే, కడుపుతో ఉన్నది అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. తోడికోళ్లకు లేకపోతే అమ్మకైనా ఉండొద్దు. సంపాదించేది మేము, తినిపోయేది నలుగురును. తనకి పోతే ఏ తల్లినో అన్నదమ్ములనో ఊరుకుంటాడు. పరాయి బిడ్డ, దీనికి ఎందుకు బాధలు నా వల్ల అనుకున్నాడు భార్య గురించి. ఒళ్ళు మండిపోయింది. చూస్తా చూస్తా, చిర్రెత్తిందంటే వేరే మరీ చూపిస్తా అన్నాడు భార్యతో. తెల్లవారేసరికి శ్రీహరి కనిపించాడు. మొదట రంగమ్మ, ఆనక నాగరత్నం, తర్వాత సావిత్రి చూశారు. రాత్రి తెల్లవారులు మీ అన్నయ్య నిద్రపోలేదంటే నమ్ము అని చెప్పింది సావిత్రి. రాత్రి అక్కడ ఏం వెళ్తావులే పెందరాలేపో అని నేను అనకపోతే ఆయన అప్పుడే ప్రయాణం అయ్యేవాడు అంది నాగరత్నం. నాకు తెలుసు శ్రీహరి, నిజంగా ఆ శ్రీహరే ఏదో విధానం రాకపోతాడా అని శ్రీహరి ప్రయోజకత్వాన్ని కొనియాడింది. శ్రీహరికి ఒళ్ళు మండింది. ఆ ముసల్దాని మొహం చూసి కానీ లేకపోతేనా అని పళ్ళు బిగించి కొనుక్కున్నాడు. తర్వాత 3 అన్నదమ్ములు లేచారు. శ్రీహరిని చూసి సంతోషించారు. ఎంతైనా పేగుబంధం. అదిగాక ఆ రోజు కూడా శ్రీహరి ఇంటికి రాకపోతే ఏం చేయాలి అన్నది సమస్య కదా. మొహమొహ చూసుకుని చివరికి సోములు పలకరించాడు. ఏమైందిరా, కేసు కొట్టేశారా? అమ్మ వచ్చి విడిపించిందిలే. శ్రీహరి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అన్నదమ్ములందరూ పనిలోకి పోయాక అమ్మ ఉడుకు నీళ్ళెట్టు అన్నాడు శ్రీహరి. అయ్యని పోలీసులు చితక్కొట్టారు కాబోలు అంది నాగరత్నం వేళాకోళంగా. అప్పుడు నీ కడుపు నిండుతుందే అని మండిపడ్డాడు. నా కడుపు నిండడానికే నా భర్త చేతకానివాడా, నా దమ్మిడి ఓ పనికిమాలినోడు తినాలి కానీ అని విరుచుకుపడింది నాగరత్నం. వదిలివని ఊరుకున్నా, అదే మరోడంటేనా అని రోషం ప్రకటించాడు శ్రీహరి. మీదపడి పేగులు చీలుస్తావా? రంగమ్మ మాట అందించింది. అంతే మరి అని చెంబు కుండలో పడేశాడు. ఓరి జిమ్మడిపోను, నా పేగులు చీలుస్తావా? నాగరత్నం అంగవిన్యాసం చేసింది. శ్రీహరికి ఒంటిని నిప్పులు చిరిగినట్టయింది. ఇంతలో కనకమ్మ వచ్చి, ఓరి వెధవా, పెద్ద చిన్న లేదురా పోవతలకి అని కసిరింది. కోడళ్ళకేసి తిరిగి, ఏదోనమ్మా పనికిమాలినవాడే, తండ్రి లేని బిడ్డ అని వాళ్ళ కోపాగ్ని చల్లార్ప చూసింది. శ్రీహరికి తల్లి మొహం చూసేసరికి నోరు పెరగలేదు. గిన్నెలో కూడుతోడి ఆమె శ్రీహరి ముందు ఉంచి ఎదురుగా కూర్చుంది. ఆవిడ కంటి వెంట నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. శ్రీహరికి ముద్దు దిగలేదు. తల్లి తన గురించి ఏడవడం మొదటిసారి కాకపోయినా తనలోని చేతగానితనం ఆమెను కష్టపెడుతోంది అని గ్రహించాడు. నిజమే, తను పనికి మాన్నవాడే, లేకపోతే ఈ ఆడవాళ్ళు వీళ్ళ దుంపలు దిగా ఆడిపోసుకుంటారా? కసిగా గుణిగాడు. విచారించకమ్మా, చూస్తూ ఉండు, నేను రాజా ఉద్యోగం చేస్తా అని అవతలికి పోయాడు. నిట్టూర్చింది కనకమ్మ. ఇంతటితో ఈ వీడియో ఇవాళ ఆపేద్దాం. మిగతా కథ రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.